హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్వీ ఇంగ్లీష్. ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వర్డ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే క్యాపిచులేట్. ఈ వర్డ్ మనకి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తుంది అండ్ మీకు స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. దీని మీనింగ్ వచ్చేసి లొంగిపోవడం అనే మీనింగ్ వస్తుంది. క్యాపిచులేట్ అంటే లొంగిపోవడం అనే మీనింగ్ వస్తుంది, అంటే ప్రెజర్కి లొంగిపోవడం అనే మీనింగ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, after days of protest, the workers finally capitulated to the management's terms. After days of protest, the workers finally capitulated to the management's terms. అంటే కొన్ని డేస్ ప్రొటెస్ట్ తర్వాత వర్కర్స్ మేనేజ్మెంట్ యొక్క టర్మ్స్కి లొంగిపోవాల్సి వచ్చింది అని. ఇక్కడ క్యాపిచులేట్ అంటే లొంగిపోవడం మీనింగ్ వస్తుంది. ద గవర్నమెంట్ డిడ్ నాట్ క్యాపిచులేట్ టు పబ్లిక్ క్రిటిసిజం. ద గవర్నమెంట్ డిడ్ నాట్ క్యాపిచులేట్ టు పబ్లిక్ క్రిటిసిజం అంటే పబ్లిక్ క్రిటిసిజంకి గవర్నమెంట్ లొంగిపోలేదు అనమాట. ద కింగ్ హ్యాడ్ నో చాయిస్ బట్ టు క్యాపిచులేట్ టు ద ఇన్వేడర్స్. ద కింగ్ హ్యాడ్ నో చాయిస్ బట్ టు క్యాపిచులేట్ టు ద ఇన్వేడర్స్ అంటే కింగ్కి ఇంకా వేరే చాయిస్ లేదు, ఇన్వేడర్స్కి లొంగిపోవాల్సి వచ్చింది. సో క్యాపిచులేట్ అంటే లొంగిపోవడం మీనింగ్ వస్తుంది, అంటే సరెండర్, గివ్ ఇన్, ఈల్డ్ అనే మీనింగ్ వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్.